ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. దిశ ఉంటేనే మనందరికీ దశ ఉంటుంది. నా సంపూర్ణమైనటువంటి అభిప్రాయం. తరువాత సంక్రాంతి పండుగ. ముత్తడైన 3 రోజుల పండుగ. దానిలో సంక్రాంతికి ముందు రోజు తోడి పెళ్లి కొడుకులాగా భోగి, మళ్ళా ఒక తోడి పెళ్లి కూతురులాగా కనుము, మధ్యలో అసలు పెళ్లి కొడుకు సంక్రాంతి. ఈ 3 పండుగలు. అసలు ఈ సంక్రాంతి పండగకి సంకురమయ్య అనేటువంటి వాడిని స్వామిని పెట్టుకుంటారు. పంచాంగంలో ప్రారంభంలో సంకురమయ్య ఏ వాహనం ఎక్కి వచ్చాడు అని అనుకుంటాం. ఆ వాహనం ఎక్కి వచ్చేటువంటి వాడినే సంకురమయ్య అంటాం. ఎలా ఉంటాడు సంకురమయ్య అంటే, అది కుమ్మరి వారు చక్కగా మన్నుతో తయారు చేసి ఇస్తారు. మనం వాటిని భక్తితో, శ్రద్ధతో, ఆరాధనాపూర్వకంగా, మంగళవాద్యములతో, గౌరవప్రదంగా, ఆనందదాయకంగా, ఛత్రచామరాది తోరణాలతో ప్రకాశించే విధంగా చతురంగ బలముతో తీసుకుని వెళ్ళాలి. ఆ సంక్రమణం తీసుకెళ్ళేటప్పుడు ఆ భోగి, సంక్రాంతి, కనుమ చేసుకుంటానికి ముందు సంక్రమణం తీసుకెళ్ళాలి. కుమ్మరివారి దగ్గర తీసుకోవాలి. కుమ్మరివారు సామాన్యుడేం కాదు. పండరీపురంలో కుమ్మరివాడు కుండ చేస్తే ఆ కుండతో స్వామికి మహానైవేద్యం వండుతారు. ఆ మహానైవేద్యం స్వామికి నివేదన చేసిన తర్వాత ఆ పదార్థాన్ని తప్పనిసరిగా స్వీకరించాలి. వెళ్ళిన భక్తులందరూ కూడా ఏ వర్ణము వారైనా, ఏ పాటి వారైనా, ఏ ఘన పాటి వారైనా సరే అది పుచ్చుకోవాలి. ఆ కమరి వారు చేయించేటువంటి ఆ యొక్క సంక్రమణని మట్టితో చేస్తారు. మృన్మయము అంటారు. నల్లని రేగడి మట్టితో చేస్తారు. తీసుకువెడతాం. మనం చతురంగ బలము అనుకున్నాం. చతురంగ బలం అంటే 4 అంగములతో కూడినటువంటి బలము అని. ముఖము, భుజగీర్తులు, తొడభాగములు, పాదములు, ఈ 4టిని చతురంగ బలం అంటారు. బ్రాహ్మడు, క్షత్రియుడు, వైశ్యుడు, చతుర్థుడు 4వ వాడు. అయితే ముఖము గొప్పదా, భుజములు గొప్పవా, తొడలు గొప్పవా అంటే ఈ 3 గొప్పవే. 3 కన్నా ముఖ్యమైన గొప్పది పాదములు. అందుకనే ఆ పాదాలు స్వామివారి షడగోపురం మీద ఉంటాయి. ఆ పాదాలే బ్రహ్మ కడిగిన పాదము. ఆ పాదమే ఎన్నో దానాలు చేసినటువంటి బలిచక్రవర్తికి మోక్షం ఇచ్చి ఆ యొక్క భూభాగంలోకి ప్రయాణం చేయించే పద్ధతిగా పంపించేసినాయి. ఆ పాదమే, ఆ విష్ణు పాదమే భూమి మీద అలా పెట్టగానే ఆ యొక్క స్పర్శకు, నారాయణ యొక్క బ్రొటిని వేరు స్పర్శకు నీరు వచ్చేసింది. అందుకనే నీరు, నారము అంటే నీరు. అందువల్ల ఆ యొక్క గంగ వెంటనే చిందడం మొదలుపెట్టింది ఆ విష్ణుమూర్తి పాదములుగానే. ఆ పాతాళంలో పెట్టాడు స్వామివారు, ఆకాశంలో పెట్టాడు. 3వది బలిచక్రవర్తి శిరస్సు మీద పెట్టాడు. అప్పుడు బ్రహ్మగారు వచ్చి కమలంతో నీళ్లు పెట్టుకుని ఆ 2 పాదాలు కడిగాడు. అప్పుడు వచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నమయ్య గారు ఆ సందర్భాన్ని బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానే పాదము అని చెప్పి, బ్రహ్మాండం అంతా నిండిపోయినటువంటి, బ్రహ్మాండం అంటే పృథివీ, అపహ, తేజో, వాయువు, ఆకాశాత్, ఈ పంచభూతాలన్నీ కూడా ఎక్కడ చోటు లేనంత విధంగా అది వ్యాపించింది ఆ పాదం. అందుకని గొప్పదన్నమాట విష్ణు పాదం. అందుకని శ్రీవారి పాదములు అని చెప్పి దండం పెట్టుకుంటాం, చాలా గొప్పవి. భరతుడు ఆ పాదాలకే పట్టాభిషేకం చేశాడు. ఆ పాదధూడితోనే ఆ యొక్క అహల్య శాప విమోచనైంది. ఇక పాదాల గురించి చెప్పాలంటే, పవమానసుతుడు పట్టు పాద అరవిందమునకు నీ నామ రూపమునకు. అందరు పాదాల మీద నమస్కారం చేస్తాం. హనుమంతుడు మాత్రం పాదముల యొక్క అరభాగం, అరవింద భాగమును నేల మీద పెట్టకుండా, అంటే నేల మీద పెడితే రాతి నాతిగా మారుతుందంటారు కదా, అందుకని పెట్టనీయకుండా చెయ్యి ఎప్పుడు ఇలా పెట్టేసి దాన్ని కళ్ళకద్దుకుంటాడు. పొరపాటున రామచంద్రమూర్తి అలా నడిచాడు అనుకోండి, పాదుకలు లేకుండా, ఆ యొక్క పాదముల యొక్క అడుగులు పడితే వాటికి కూడా నమస్కారం చేస్తాడు హనుమంతుడు.
ఎప్పుడూ సీతా సమేత శ్రీరామపాద సేవా దురంధరాయ నమ అన్నారు హనుమంతుడిని. అందుకనే హనుమత్ సమాన భక్త నహిరే, ఎప్పుడు రామపాదము విడిచిపెట్టి ఉండలేదు హనుమంతుడు. పాదం చాలా గొప్పది. ఆ పాదాల్లోంచి వచ్చిన వాడే చతుర్థ కోటి. అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు కాకుండా దత్తిమా వాళ్ళందరూ కూడా 1,00,00,000 మంది ఉన్నారు వర్ణాలు. అందుకని 4వ భాగంలో వచ్చినటువంటి వాడు చతుర్థ కోటి అదనమాట. అంతే. వాళ్ళకి ఎవరు లేరు పోటీ. వాళ్ళు ఉన్నారు కాబట్టి మనకందరికీ కోట్లకు కోట్లున్నాయి. ఏదో కోటి మనకేం తెలుసు, ఏదో కోటి వెళ్ళొస్తాం, లేకపోతే ఊటీ వెళ్ళొస్తాం. అసలు వాళ్ళు లేకపోతే కోట్లే లేవు అనమాట. అది కోట్లే కాదు, ఆ నోట్లన్నీ కూడా వాళ్ళ వల్లే వస్తున్నాయి మనకి. దానిలోంచి వచ్చిన వాడే రైతన్న. ఆ రైతన్న లేకపోతే మనం కనుమ పండుగ చేసుకోలేము, సంక్రాంతి చేసుకోలేము, భోగి చేసుకోలేము. భోగి పళ్ళు పోసుకుంటున్నామంటే రైతన్నే పండిస్తున్నాడు. పొంగల్ చేసుకుంటున్నాం, హ్యాపీ పొంగల్ అంటారు. అంటే పొంగలి అని బెల్లంతో కూడింది. ఆ చెరకు, ఆ పాలు, ఆ పొంగలి, ఆ పదార్థాలన్నీ కూడా రైతన్న వల్లే వస్తున్నాయి. కనుమ పండుగ రైతన్నకు తోడుగా గోవులు, వృషభములు, పశు పక్షాదులు ఇవన్నీ ఉండటం వల్లనే వాటిని సేవించి వాటిని బాగా రోజు కూడా చక్కగా పెంచి పోషించేటువంటి వాడు రైతన్న అనమాట. ఆయన తిన్నా తినకపోయినా పశువులకు పెడతాడు. ఆయనకి దాహం వేసిన పశువులకు నీరు పెట్టిన తర్వాత, ఆహారం పెట్టిన తర్వాతే భోజనం చేస్తాడు. మనము ఉన్నాం, మిగిలితే పెడతాను, లేకపోతే లేదు. ఆ విధం కాదు. రైతు అన్న, అన్నగా లేకపోతే ఎవరికి ఏమీ లేదు కదా. అందుకు రైతులు అందరికీ అన్నే. చిన్నవాడైనా పెద్దవాడైనా రైతు కుటుంబం అందరికీ కూడా అన్నతో కుటుంబం. ఆ రైతుని కన్నవాడు మనకు తండ్రితో తల్లితో సమానం. వాడు మనకు బంధుమిత్రులతో సమానం. వాళ్ళ మిత్రుడు. అందుకనే రైతు మిత్ర అన్నారన్నమాట. అది మిత్రస్య చర్షణే ధృత శ్రయోదేవస్య సానసం. మరి మిత్రులు ఎవరయ్యా ఉంటే, నాకు ఎవ్వరు స్నేహితులు లేరండి. ఎందుకు లేరు? రైతన్నే మనకు మిత్రుడు. అది. ఇక మనం సంక్రాంతి, భోగి, కనుము 3 పండుగల్లో మొదటి పండుగ భోగి. భోగభాగ్యాలు రావడానికి కారణభూతం. రేగిపళ్ళు పోసుకుని పసిపిల్లలకు అక్షతలు, పుష్పములు, మంగళద్రవ్యమైన పసుపు కుంకుమతో కూడిన ద్రవ్యాలు, చందన తాంబూలాలు, చిల్లర నాణెములు లక్ష్మీప్రదంగా గలగలలాడుతూ ఉండాలి, సిరులు పొందాలని నాణెములతో ఆ యొక్క రేగిపళ్ళు పోస్తుంటారు అన్నమాట. ఆ తర్వాత సంక్రాంతికి బొమ్మల కొలువు పెట్టుకుంటాం. రైతన్న 3,00,00,000 దేవతలతో సమానం. అనేకమైనటువంటి బొమ్మలన్నీ మనము దేవతల బొమ్మలు, దొరికిన బొమ్మలన్నీ పెట్టుకుంటాం. ఆ బొమ్మల్లో ప్రతి చోట కూడా రైతన్న ఉన్నాడని భావించాలి. బొమ్మల కొలువు పెడతాం. అయితే ప్రాంతీయ భేదంలో సంక్రాంతికేమో తెలుగువారు పెట్టుకుంటారు. నవరాత్రి ఉత్సవాలప్పుడు తమిళలు పెడతారు. మరో కొన్ని సమయాల్లో మన తెలంగాణ వారు దీపావళికి కూడా పెడతారు బొమ్మలు అన్నమాట. బొమ్మల కొలువు పెట్టుకోవడం విశేషమైనటువంటి. అన్ని దేవతలను కూర్చుకుంటాం. 3,00,00,000 దేవతలు ఒక్కటైనారు అంటే ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చేటువంటి సంక్రాంతి పండుగ ఈ బొమ్మల కొలువే ఒకచోట ఉండడమే ఒకటైనారు. చక్కని పాపను ఇక్కడ ఉంచారు. దాని ముందు మరి పసిపిల్లలందరినీ పెట్టుకుని భోగిపళ్ళు పోసుకుంటాం కదా, అదనమాట చెప్పడం. ఘంటసాల గారు పాడారంటే ప్రతి క్షణం కూడా దేవాలయంలో గంట ఎంత ముఖ్యమో ఘంటసాల గారి గానం అంత గొప్పది. సరే, ఇలాంటి సంక్రాంతి పాటలు ఆయన కూడా చాలా పాడాడు. కనుము అంటే పశువులకు చక్కగా మనం బొట్టు పెట్టడం, అలంకారం చేసుకోవడం, మనకి ఎలా వస్త్రాలు ఇస్తారు వాటికి కూడా వస్త్రాలు వేయడం, చిరుగంటలు కట్టడం. ఆ రోజు బండి కట్టి బండి రాకుండా, ఆ రోజు పాలు పిండేసి మనం పాలు తాగేయాలనుకోకుండా ఆ పశువుల్ని కూడా మన ఇళ్లల్లో కట్టేసేటువంటి వాడు ఉన్నారన్నమాట. రాజమౌళి గారు ఇదివరకు ఓ పిక్చర్లో చక్కగా తీసే ఉన్నాడు కదా. అందుకని చాలామంది, కొంతమంది కొన్ని ప్రాంతాల్లో గృహం లోపల కట్టుకుంటారు, బయట కట్టరు. ఎప్పుడూ ఉన్నారులేండి. కుక్కనేమో సింహాసనంలో పెట్టుకొని గోవుని తీసుకెళ్ళి టాపులు ఎండకి మనకి కట్టేసేవాళ్ళు ఉన్నారు. అదనమాట. అలాంటి వాళ్ళు ఉన్నారు. అంత మాత్రాన
కుక్కని మనం ఏమంటాం విన్నది, అది డాగు. దాన్ని తిప్పితే తిరగేస్తే గాడు. డివోజీ డాగు తిరగేస్తే జీవుడి గాడు. కాలభైరవుడు కదా! అందుకనే ఆ కాలభైరవుడు అంటే కాలంలో ఉన్నటువంటి వాడిని, కాలంలో ఉన్నవన్నీ కూడా సకాలంగా మనకి కాపలా కాసేవి, మన ఇంట ఉండేది ఆ కుక్క భైరవుడు అనమాట. మనం కాశీకి వెళ్ళి మోక్షం రావాలంటే ఆ కాలభైరవుడు దర్శనం చేసుకోవాలి. అలా అంటే మూడిటిని కూడా త్రివేణి సంగమం. ఇప్పుడు ఎటు అలహాబాద్లో కుంభమేళ చేస్తున్నాం కదా, త్రివేణి సంగమం అంటాం కదా. ఆ యొక్క 3 నదుల పాయ ఎలా వస్తుందో ఆ విధంగా ముచ్చటైన పండుగ కుంభమేళ 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. కానీ మన సంక్రాంతి కుంభమేళ ప్రతి సంవత్సరము వస్తుందన్నమాట. మనం చేసుకుంటానికి కుదరలేదుకోండి, పక్కన ఇంట్లో మనం చూసుకుంటానికి వరకు వస్తుంది. అసలు పండగ అంటే ఏమిటి? లేకుండా ఉండాలి దండగ. దండగ లేకుండా ఉంటే అదే పండగ. అంతే. ప్రశాంతంగా ఉంటే పండగ, దండగ లేకుండా ఉంటే పండగ. అదనమాట. ఆనందంతో ఉత్సవాలు చేసుకుంటూ, పూజలు పునస్కారాలు చేసుకుంటూ, తోటివారి కష్టాన్ని మన కష్టముగా భావిస్తూ, తోటివారి ఇష్టాన్ని మన ఇష్టముగా భావిస్తూ, తోటివారి నష్టాన్ని మన నష్టముగా భావిస్తూ, ఆ ఇష్టము కష్టమే మన మనస్సులో ఒక సిస్టముగా భావించుకొని స్పష్టముగా ఉండడమే ఈ యొక్క సంక్రాంతి శోభ. ఆ విధంగా